ఈడ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్ గారికి వేయాలి. ఎందుకని? ఆయనకు మంచి పనులు చేశాడు. ఏం చేశాడు? నాకు 45 సంవత్సరాలకు డబ్బులు వేసా, అమ్మఒడి చేశా. ఎంత వేసాడు? అమ్మఒడి పిల్లలకు తెలిసింది కదా. నీకు అమ్మఒడి వచ్చింది అంటున్నావుగా? నాకు మా పిల్లలకు వచ్చింది. మీ పిల్లలకు వచ్చింది? మా పిల్లలు అంటే మా మేనల్లుడు వాళ్ళకి. ఓకే ఓకే. నాకు లేరు పిల్లలు. మా పిల్లలకి భార్య భర్తలు. ఓకే ఓకే. నాకు ఆరోగ్యం బాగోదు. ఆ టైంలోనే 45 సంవత్సరాలు డబ్బులు వేశారు. డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బులు పెట్టుకొని నేను మొత్తం 45 సంవత్సరాల డబ్బులు ఎంత వచ్చినాయి నీకు? ఎంత వచ్చినాయి? 3 సార్లు 45 సంవత్సరాలకి 70,000 వచ్చినట్టే. 70 ఎట్టు వస్తాయి? 20,000 కదా. 18,250 రూపాయలు వస్తుంది అమ్మ. ఇది 40 సంవత్సరాలు. 3 సార్లు వేసారండి. 3 సార్లు వేసారు. 3 సార్లు లెక్క ఏంటి? 45,000 వస్తాయి. 45,000 46,000 దాకా వస్తాయిలే. కొద్దిగా తక్కువగా. 250 తక్కువ. ఆ పనులు చేసినప్పుడు మరి ఆయనతో ఓటు ఎవరు చేస్తామండి? మంచి పనులు చేశాడు కదా జగన్ గారు. మీ ఆయన టీడీపీ అంట కదా? చెప్పలేము, ఒకరిది చెప్పలేము. ఆర్టీ లేకపోతే కనుక ఒకసారి 3 అట్లాంటిది. మరి వాళ్ళు ఇప్పుడు నువ్వు మీ ఆయన మారుస్తావా లేకుంటే మీ ఆయన ఇష్టం అని అంటావా? ఆయన ఇష్టం. మనం ఒకటి నాకు అనవసరం. నువ్వైతే? నేనైతే జగన్ గారికే ఓటు. అది అంతే అంతే. ఓకే. ఇక్కడ మామూలుగా జనరల్ గా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంత ముందు టీడీపీ కేసు ఉన్నారు గతంలో. వాళ్ళందరూ ఇప్పుడు జగన్ పథకాలు అందరికి అందినాయా? అందరికి అందినట్టే. అందరూ లేరండి, మొత్తానికి అందినాయి. అందరికి అందినాయి. వాళ్ళందరూ వేస్తారా ఓట్లు? ఏం చేస్తారండి? ఎవరు పథకాలు ఇస్తే వాళ్ళకే ఓట్లు. వాళ్ళకే. ఓకే. మా ఆయన గారు వాళ్ళకి వేస్తున్నారని గ్యారెంటీ ఏంటి? వాళ్ళకి వేస్తున్నారని గ్యారెంటీ ఏంటి చెప్పలేము. కానీ నా ఉద్దేశం మటుకు నేను వేసి జగన్కి. అది అంతకంటే ఇంకేం చెప్పేవి లేదు, చేసేదేమి లేదు. అది జగన్ గారు మంచి పనులు చేశారండి. ఇప్పుడు ఏ రోజన్నా మేము మరి నాతోటి వేరే వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు 10,000 ఇస్తాం ఓటుకి, నువ్వు టీడీపీకి అయ్యమ్మా అని చెప్పి నీతో మాట్లాడుకున్నామని చెప్తున్నారు. మరి చెప్పుకున్నంత మాత్రం జరిగేదేముంది? పిల్లలు తీసుకుపోయి చేసేది. అంతకంటే చూపెట్టేస్తానంటావు? నేనేసేది నేను జగన్కే. చూపెట్టేస్తావా? చూపించి చేస్తామండి. కావాలంటే మీరు కూడా రండి. అబ్బో మేము రాలేనులే. కానీ ఇప్పుడు భూచేపల్లి ఆయన వస్తే నేను మేస్త్రి 40 మంది పుట్టబజార్ నా మూట. అప్పుడే రావడమే ఫస్ట్ ఆటో ఇచ్చాడు ఎవరు ఆయన వెంకయ్యమ్మ గారు వాళ్ళ అబ్బాయి. వస్తే ఊరికి వేస్తాం అమ్మంటే నీకే ఎవరికి వేస్తారని నేను ముందే నమస్తే చేసి నేనే ముందే చెప్పే దర్శిలో. మాది దర్శిలో ఉండేవాళ్ళం. వాళ్ళంతా తెలుసు, నాకు సాయిబులంతా తెలుసు. మొత్తానికి ఆ ఇల్లు అమ్ముకొని శివాసారికే చెప్పారు మీరు? ఆయనకే ఒకేసారి చెప్పేసి. లక్ష్మి గారికి ఎందుకని ఏమంటున్నారు? ఆమె మహిళ కదా. మహిళనే ఏమో మేము ముఖమే చూపించి ఇంతవరకు వేస్తామని ఎవరు చెప్పారాకి నేను చెప్పానా? మేము చెప్పలే. చెప్తావా రేపు వస్తే? మరి గ్యారంటీ చెప్తాను. ఏమని చెప్తే జగన్కే వేస్తాను. లక్ష్మికి వేస్తానని చెప్పవా? లక్ష్మికి వేస్తానని నేను మనసులో పెట్టుకుంటాం. సరే నేనంటాం అంతవరకే. వేసేది జగన్కి అంతే అంతే. కాబట్టి ఏంటంటే మనం నలుగురు ఆమె తోటి మహిళ అంటున్నారు కదా, నేను మహిళని అవ్వకూడదుగా. ఆమె అంటుంది నేను మహిళని, నేను తోటి మహిళ కదా, మహిళలందరూ నాకు వేస్తారని అంటుంది కదా. మహిళ వెళ్ళండి కాదని ఎవరు అన్నారు అనేది తర్వాత అంతే. అంతకంటే ఏమి లేదు. అసలు మనసులో ఒకటి, గతంలో ఒకటి, జరిగేది ఒకటి, చేసేది ఒకటి అంతే. అంతవరకు వేసేది ఎవరికి? వేసేది జగన్కి, చంద్రబాబుకి కదా. జగన్కే నేను వేస్తా అంతే. అంతవరకు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు వేస్తా? ఏ గుర్తు? ఇప్పుడు ఆయన సైకిల్ గుర్తుకేనా వేసేది? సైకిల్ గుర్తుకేనా? సైకిల్ గుర్తుకి ఎందుకు వేస్తా నేను? ఫ్యాన్ ఫ్యాన్కి వేస్తానండి. నువ్వు సైకిల్ గుర్తు అంట కదా. 100 మంది 100 మాటలు చెప్పినా నేనేసేది ఫ్యాన్కి అంతే. ఫ్యాన్ గర్ర గర్ర తిరగాల్సిందే. ఫ్యాన్ లేకపోతే ఇంట్లో కూడా పండుకోలేదు. ఏ రోజన్నా 130 కూలీ. అప్పుడు జగన్ వచ్చిన తర్వాత 400 కూలీ ఏనాడన్నా చూసామా మేము? ఇంతవరకు ఎరగం. ఈరోజు 400 కూలీ. ఆయన మాట అనుకున్నాం. ఒక్కొక్కరు పాలన అలాంటిది చెప్పలేము.
అంటే పేదలకి జగన్ బాగా చేస్తాడు. బాగానే చేశాడు. మరి కూలి 400 పెంచాడంటే మాటలా? వాళ్ళు పండబట్టేగా వాళ్ళు రైతులు మాకు ఇవ్వగలిగింది. అంతేగా, పండపోతే ఏమిస్తారు? వాళ్ళు పండింది మాకు ఇచ్చారు. 400 కూలి 130 కాంటి చేశామండి. ఇప్పటికి 400 చేశారు. మరి ఆయన మంచి జనం చేయలేరు. ఇప్పుడు ఆయన ఉండబట్టే ఎన్ని కలిసి వస్తుంది. అది అది చాలు మాకు.